హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఈజ్ అనిత. ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుందన్నమాట. మనకి అది తెలీదు, కానీ దాన్ని మనం గుర్తించి ఇంప్లిమెంట్లో కానీ పెట్టుకుంటే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా కదా, నేను ఇలా మాట్లాడగలను అని నాకు తెలీదు. మామూలు టీచింగ్ ఫీల్డ్లో ఉండేదాన్ని, కానీ ఇలా కూడా వీడియోస్ చేసుకోవచ్చు అనేసి నిజంగా తెలియదు. యూట్యూబ్లో ఏమన్నా షార్ట్స్ కానీ అప్లోడ్ చేయాలంటే బయటకు వెళ్ళి నేచర్ని అలా తీయడమా, లేకపోతే కిచెన్లో చేయడమా, ఇలాంటివి అనుకునేదాన్ని. కానీ అదంతా నాకు అంత సూటబుల్ కాదని నాకు తెలుసు. నేను బయటకు వెళ్ళి చేయలేను, డైలీ వంటలు కూడా నేను చేయలేను. ఏదో నాకు వచ్చిన ఒకటి రెండు చిన్న చిన్నవి అప్పుడప్పుడు షార్ట్లో పెడుతుంటా. సో ఇలా ఏమైనా చెప్పడం అనేది నాకు ఒక హిడెన్ టాలెంట్ అని నేను అనుకుంటాను. యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ రిటర్న్ స్కిల్స్, కానీ ఈ రోజుల్లో రిటర్న్ రైట్ చేస్తే ఎవరు చూడరు కదా. సో నా ఒపీనియన్స్, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఎవరితోనా షేర్ చేసుకుందామని అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది. సో అలాగే చాలామందిలో వాళ్ళకి తెలియని హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి డ్రాయింగ్ వేయటం వచ్చు బాగా, కానీ వాళ్ళు దాన్ని యూజ్ చేయరనమాట. అందంగా ముగ్గులు వేస్తుంటారు చూడండి. చదువు ఏమీ రాకపోయినా ఎంత అందంగా ఫ్లవర్స్, లీవ్స్ చాలా అందంగా ముగ్గులు వేస్తుంటారు. అది వాళ్ళలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ అనమాట. అంటే నేచర్ని భలే ప్రజెంట్ చేస్తారు ఫ్లోర్ మీద, అంత అందంగా వేస్తుంటారు. ఎంత చదువుకున్నా కానీ మేము వేయలేకపోతాం, కానీ వాళ్ళు వేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఆర్ట్ అనమాట, అదొక ఆర్ట్. అలాగే కొంతమందికి రిటర్న్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, కవితలు రాయొచ్చు, లేదన్నా చిన్న చిన్న ఆర్టికల్స్ రాయొచ్చు, నావెల్స్ రాస్తారు, అదొక స్కిల్. అలాగే కొంతమందికి ఎంబ్రాయిడరీ, ఇంతకుముందు రోజులు హ్యాండ్ ఎంబ్రాయిడరీ బాగా చేసేవాళ్ళు అందరూ. నేను కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను బాగానే. సో అదొక హిడెన్ టాలెంట్. ఇంకా టైలరింగ్, కొంతమంది ఇష్టంగా టైలరింగ్ చేస్తారు. ఎంత మనీ ఉన్నా మనలో ఉన్న హిడెన్ టాలెంట్ అప్పుడప్పుడు కొంచెం ప్రజెంట్ చేసుకోవాలన్నమాట ఎవరైనా. సో మనకి మనీ అవసరం లేకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఉమెన్ కూడా వాళ్ళలో ఉన్న ఏదో ఒక టాలెంట్ని ఇలా మీడియా ద్వారా కానీ, ఇలా యూట్యూబ్స్ ద్వారా కానివ్వండి, లేదా బయట బిజినెస్ పెట్టుకోవడం ద్వారా కానీ ప్రూవ్ చేసుకుంటున్నారు. వంటలు బాగా చేసేవాళ్ళు మంచి మంచిగా కిచెన్లో షార్ట్స్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటున్నారు. అంటే ఎంత బాగా వాళ్ళకి వంట వచ్చు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఎంత బాగా అంటే వాళ్ళ అవి అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ వ్యూస్ చూసి ఎంత బాగా నేను చేయగలనా అనేది కూడా నాకు అర్థమవుతుంటుంది. అలాగే కొంతమంది బిజినెస్ చేస్తుంటారు, టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీ బిజినెస్లు చాలా బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంట్లో మనీ ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ వాళ్ళకున్న టాలెంట్ ద్వారా వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు, ఒక గుర్తింపు కూడా తెచ్చుకుంటున్నారు అనమాట. సో అట్లా మనం టైం వేస్ట్ చేసుకోకుండా, ఓకే ఇంట్లో మనీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనేసి ఊరికే కూర్చొని డే అంతా ఆ ఫోన్లో రీల్స్ చూసుకుంటా, లేకపోతే మీషోలో ఆర్డర్స్ పెట్టుకుంటా అలా ఉంటే లైఫ్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఎవరైనా చేస్తారు. ఓకే, అలా లేకపోతే ఇంట్లో హౌస్ కీపింగ్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ కూడా డే అంతా చేస్తూనే ఉంటారు. ఆ డే అంతా చేసి ఆ వర్క్ని చదువుకున్న వాళ్ళు చేస్తారు, చదువు రాని వాళ్ళు చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఆ వర్క్ అంతా చేసి కూడా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పొలం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి మరి చేసిందే చేసి గీకిందే గీకి అలా చేయకుండా ఎంత అవసరమో అంతే చేయాలి. ఓకే, చేసి రిమైనింగ్ టైంని మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్ని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా మంచి పొలిటికల్ న్యూస్ రీడ్ చేయడమా, లేదా ఇంకేదైనా నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ రీడ్ చేసి పిల్లలకి చెప్పుకోవడమా, అంటే మనకు నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి. లేదా మీకున్న ఇంకేదైనా ఇంట్రెస్ట్ టైం ఉంటే ఏదైనా టైలరింగ్ లాంటిది నేర్చుకోవడమా. కోర్స్ మాకు అవసరం లేదు అనుకుంటారు, అవసరం అని కాదు. అక్కడ ఏదో ఒక పని అనేది మనకంటూ ఏం వచ్చింది అనేది ఒక్కసారి థింక్ చేసుకోండి. మనీ కాదు, మనీ మ్యాటర్ కాదు ఇక్కడ. అంత పని చేసి సంపాదించాలి అంత అవసరం ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళందరూ, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలందరూ మళ్ళీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సినంత అవసరం ఉండదు కదా, మనీ ఉంటుంది కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ అలా ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా కంపెనీలో చేరి వర్క్ నేర్చుకొని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అర్థమైంది, అక్కడ వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. అట్లా ఎవరికున్న టాలెంట్ని వాళ్ళు
ప్రూవ్ చేసుకోవాలి. ఎవరి కోసమో ప్రూవ్ చేసుకోవాలి, మన కోసం నేను కూడా ఇది చేయగలను అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా. దాని ద్వారా మనకేమొస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, ఒక ఆత్మ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ మనము ఇలా కూడా ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు బ్రతకవచ్చు అనేది. అన్నిటికీ ఒకరి మీద ఆధారపడితే ఏ పరిస్థితిలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అప్పుడు ఓపెన్ హ్యాండ్స్తో ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఏదో ఒక టాలెంట్ మన దగ్గర ఉంటే దాన్ని కొంచెం మనం షైన్ చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చదువుకొని అలా బీటెక్లు చేసి డిగ్రీలు చేసి అలా వదిలేస్తూ ఉంటారు కొంతమంది. సో జాబ్కి వెళ్ళే అవకాశం లేకపోయినా పిల్లల్ని స్కూల్కి పంపించుకున్న తర్వాత ఇంట్లో చాలా టైం ఉంటుంది కదా ఈవినింగ్ వరకు. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఓకే, ఏమైనా డ్రాయింగ్ నేర్చుకుంటున్నారా? మీరు సింగింగ్ హ్యాబిట్ ఏమైనా ఉంటే దాన్ని ఏమైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నారా? ఇంకా కొంతమందికి ఈ స్టిచ్చింగు, మిర్రర్స్ వేయడము, పెయింటింగ్స్ వేయడము అలాంటివి ఉంటాయి. వాటిని ఇంకొంచెం నేర్చుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకోవచ్చు, త్రూ యూట్యూబ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. అలా మనకున్న టాలెంట్ ఇంకొంచెం పదును పెట్టుకొని దాన్ని కొంచెం షైన్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లా మీరు ఖాళీ టైంలో అలాగే వంటలు, డిఫరెంట్ వంటలు చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అవి కూడా చేయలేని వాళ్ళు ఏమన్నా కవితలు లాంటివి రాసుకోవచ్చు. నా మటుకు నేను పొలిటికల్ ఆర్టికల్స్ బాగా రాయగలనని నాకు కాన్ఫిడెన్స్. అది ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం టైం ఉంది. బతికుంటే ఇంకొక 10 ఇయర్స్ తర్వాత ప్రశాంతంగా ఆర్టికల్స్ రాసుకోవాలనేటువంటిది నా డ్రీమ్ అనమాట. అది జరుగుతుందనే నేను అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇలా చిన్న చిన్నవి ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు కొంతమందితో షేర్ చేసుకున్నాము. ఎవరో ఒకరో ఇద్దరైనా దాని గురించి థింక్ చేస్తారు కదా, కంపల్సరీ థింక్ చేస్తారు. ఎందుకంటే మేము కూడా వేరే వాళ్ళ నుంచి తీసుకొని ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తూ ఉన్నాను. సో అలాగే కొంతమంది అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకుండా ఆ డే అంతా ఊరికే పక్క వాళ్ళతో వీళ్ళతో కబుర్లు పెట్టుకొని టైం పాస్ చేసుకొని దానివల్ల వెళ్ళిన టైం మళ్ళీ తిరిగి రాదు కదా. టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదో ఒక వర్క్ నేర్చుకోవడం ద్వారా నేర్చుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ దిశగా ఎవరైనా ఖాళీగా ఉండి మరీ ఊరికే పొద్దుపోక ఉండి ఎప్పుడు 4 అయిద్దా పిల్లలు వస్తారు మళ్ళీ ఉండి పెడదాం, మళ్ళీ మార్నింగ్ పంపిద్దాం అలా కాకుండా వాళ్ళని పంపించిన తర్వాత టైం ఉంటుంది. రోజంతా చేస్తుంటే వస్తూనే ఉంటుంది వర్క్. ఇంట్లో వర్క్ అనేది చేస్తుంటే వస్తూనే ఉంటుంది. దానికి ఒక లిమిట్ ఏమీ ఉండదు. గీకిందే గీకుతూ ఉంటారు. అంత ఏం అవసరం లేదు. కొంచెం టైము కేటాయించుకొని కనీసం రోజు మార్చి రోజైనా టైం కేటాయించుకొని మీకున్న టాలెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో అయినా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వేరే కాలేజెస్కి వెళ్ళిపోవచ్చు, వేరే చోటకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా చాలా ఫ్రీ టైం దొరికింది కదా, అప్పుడు బోర్ కొట్టింది కదా. ఫోన్లు టీవీలు ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. అది వాళ్ళ బ్రతుకుదెరువు కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉంటాం. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లిమిట్ ఉంటుంది దానికి, అంతవరకే చూడాలి. రిమైనింగ్ టైంలో మనము కొత్తవి నేర్చుకోవడమా లేదా మనకున్న టాలెంట్ని కొంచెం షైన్ చేసుకోవడం అనేది చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.